ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5 డిజిట్ నెంబర్. సో ఇక్కడ మనకి 6, 5, 7, 4, 3 అని ఇచ్చారు. ఈ 5 డిజిట్స్ని యూస్ చేసుకొని గ్రేటెస్ట్ నెంబర్ చేయాలి, స్మాలెస్ట్ నెంబర్ కూడా చేయాలి. సో క్వశ్చన్ ఏమి ఇచ్చారు మనకి, 6, 2, 7, 4, 3 అని నెంబర్ ఇచ్చారు. ఇది నుంచి మనము గ్రేటెస్ట్ నెంబర్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఇండియన్ సిస్టంలో కాబట్టి ఫస్ట్ మనకు తెలుసు ఏంటి, 1s, 10s, 100s, 1000, 10,000. ఎందుకు 10,000 వరకు వేసుకున్నా 5 ప్లేసెస్ ఉన్నాయి కదా. సో గ్రేటెస్ట్ నెంబర్ రావాలి అంటే మనం ఏం చేయాలా, హైయెస్ట్ ప్లేస్లో గ్రేటెస్ట్ నెంబర్ని పెట్టుకోవాలా. అర్థమవుతుందా? గ్రేటెస్ట్ నెంబర్ రావాలి అంటే హైయెస్ట్ ప్లేస్ ఏది ఉంది, ఇక్కడ 10,000 ఉంది. 10,000లో ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది, 7. సో హైయెస్ట్ నెంబర్ని ఇక్కడ పెట్టుకోవాలి. హైయెస్ట్ ప్లేస్లో హైయెస్ట్ నెంబర్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ ఏముంది, 1000. 7 అయిపోయినాక నెక్స్ట్ హైయెస్ట్ నెంబర్ ఏది ఉంది, 6. సో హైయెస్ట్ నెంబర్ 6. నెక్స్ట్ 7 అయింది, 6 అయింది. నెక్స్ట్ 100స్లో 7, 6 అయినాక నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ ఏది ఉంది, 4. నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ 3. నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ 2. సో మనకి హైయెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఏమొచ్చింది, 76,432. అలానే మనము స్మాలెస్ట్ నెంబర్ అంటే లీస్ట్ నెంబర్ని చూద్దాం. లీస్ట్ నెంబర్ ఎలా వస్తుంది, గ్రేటెస్ట్కి ఆపోజిట్. గ్రేటెస్ట్లో ఏం చేస్తాము, హైయెస్ట్ ప్లేస్లో హైయెస్ట్ నెంబర్ లేదా గ్రేటెస్ట్ ప్లేస్లో గ్రేటెస్ట్ నెంబర్ పెడతాం. ఇలానే లీస్ట్లో ఏం చేయాలంటే గ్రేటెస్ట్ ప్లేస్లో అంటే హైయెస్ట్ ప్లేస్లో స్మాలెస్ట్ నెంబర్ పెట్టాలి. స్మాలెస్ట్ నెంబర్ ఏది ఉంది, ఇది. సో 2. మనం ఏం చేయాలంటే దీన్ని ఉల్టా రాసేసేదంటే గ్రేటెస్ట్ నెంబర్ రాసింటాం కదా, గ్రేటెస్ట్ నెంబర్ని ఉల్టా రాసేస్తాము. సో ఇక్కడ ఏముంది, 2, 3, 4, 6, 7. గ్రేటెస్ట్ నెంబర్ వచ్చింది, స్మాలెస్ట్ నెంబర్ అంటే లీస్ట్ నెంబర్ వచ్చింది. వాళ్ళు ఏమంటున్నారు, ఫైండ్ ద డిఫరెన్స్. డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్. సో మనం దీనికి సబ్ట్రాక్షన్ చేస్తాం. -2 నుంచి 7 పోదు, బారో తీసుకుంటే 12 నుంచి 7 తీస్తే 5. ఇది 2 నుంచి 6 పోదు, సో 12 నుంచి 6 పోతే 6. 3 నుంచి 4 పోదు, 13 నుంచి 4 పోతే 9. 5 నుంచి 3 పోతే 2. ఇక్కడ 6 నుంచి 3 2 పోతే గ్రేటెస్ట్ నెంబర్ ఇది వచ్చింది, స్మాలెస్ట్ నెంబర్ ఇది వచ్చింది. సో మన డిఫరెన్స్ అడిగారు. డిఫరెన్స్ అంటే ఏంటి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసామా, 2 నుంచి 7 పో, సో బారో తీసుకుంటే 12 నుంచి 7 పోతే 5. నెక్స్ట్ 3 అనేది బారో తీసుకున్నాక 2 అయింది. సో 2 నుంచి పోదు కాబట్టి మళ్ళీ బారో తీసుకుంటే 12 నుంచి 6 తీస్తే 6. ఇక్కడ బారో తీసుకున్నాక ఏముంటుంది, 3 ఉంటుంది. సో 3 నుంచి 4 పోదు కదా, సో బారో తీసుకుంటాము 39. 13 నుంచి 4 తీస్తే 9. సో ఇక్కడ నుంచి బారో తీసుకున్నాక ఇక్కడ ఏముంటుంది, 5 నుంచి 3 తీస్తే 2. 7 నుంచి 2 తీస్తే 5. సో ఆన్సర్ మనకి ఏమొచ్చింది, 52,965 నెంబర్ వచ్చింది. సో హైయెస్ట్ నెంబర్ ఇలా లోయెస్ట్ నెంబర్ నుంచి తీసేస్తే మనకి 52,965 ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, ఏ మెషిన్ ఆన్ అన్ యావరేజ్ మ్యానుఫ్యాక్చర్స్ 2,825 స్క్రూస్ ఏ డే. సో ఒక రోజు పర్ డే, ఇప్పుడు సపోజ్ ఈరోజు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఒక మెషిన్, 2,825 చేస్తుంది అనమాట. హౌ మచ్ ఇట్ డస్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరిలో ఎన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఒక రోజున, సో పర్ డే మనకి 2,825 వస్తే జనవరి ఫుల్ మంత్ ఎంత వస్తుంది. సో జనవరిలో హౌ మెనీ డేస్ ఉంటుంది, జనవరి హ్యాస్ 31 days. సో పర్ వన్ డేకి 2,825 స్క్రూస్ వస్తుంది. సో 31 డేస్కి ఎంత వస్తుంది, సో 31 into 2,825 మల్టిప్లై చేయాలి. సో ఇది ఎలా చేస్తారో
మీరు నాకు క్వశ్చన్ అడగచ్చు, ఏంటి మేడం మాకు ఎలా తెలుస్తుంది సబ్ట్రాక్షన్ చేయాలా, అడిషన్ చేయాలన్నా, మల్టిప్లికేషన్ చేయాలన్నా, డిఫరెన్స్ చేయాలన్నా, డివిజన్ చేయాలన్నా ఎలా తెలుస్తుంది? ఇక్కడ వాళ్ళేమో ఒక రోజు ఇచ్చినారు, నెక్స్ట్ ఫుల్ మంత్ అన్నీ అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మీకే ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. మీరు 1 డేకి 2 చపాతీస్ తింటారు. సో సపోజ్ ఈరోజు మండే అనుకోండి, మండేకి 2 చపాతీస్ తింటారు. సండే వరకు ఎన్ని తింటారు? మండేకి చపాతీస్ 2 తింటే నెక్స్ట్ మండేకి ఎన్ని చపాతీస్ తింటారు? ఏం చేస్తారు? మండేకి 2, ట్యూస్డేకి 2, వెనస్డేకి 2, థర్స్డేకి 2, 2, 2, 2, 2 అని కౌంట్ చేసుకుంటూ పోతారు కదా. సో అలానే రిపీటెడ్ అడిషన్ ఏమంటాం మనము? రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ అండ్ మల్టిప్లికేషన్. రిపీటెడ్ అడిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మల్టిప్లికేషన్. సో ఇప్పుడు 2 చపాతీస్ మండే తిన్నారు, ట్యూస్డే 2 చపాతీస్, వెనస్డే 2 చపాతీస్, అలానే 2, 2, 2, 2 అని. సో ఫుల్ మంత్ ఎంత అవుతుంది? మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి? 30 or 31 డేస్. సో ఎన్ని చపాతీస్ తిన్నారు? ఒక రోజుకి ఎన్ని చపాతీస్ తిన్నారు? 2. సో ఇంటూ 2, 2 1 జా 2, 3 2 జా 6. సో టోటల్గా మీరు 62 చపాతీస్ తింటారు పర్ మంత్. మంత్కి 62 చపాతీస్ తింటారు. అలానే ఈ క్వశ్చన్ కూడా. సో 1 డేకి ఇన్ని స్క్రూస్ చేస్తున్నారు అంటే టోటల్ మంత్కి ఎన్ని చేస్తారు అంటే, ఎప్పుడైనా క్వశ్చన్లో టోటల్ కావాలి అని అడిగితే మనం ఏం చేయాలి? టోటల్ కావాలి అని అడిగితే మనము మల్టిప్లికేషన్ చేయాలి. టోటల్ కావాలి అంటే మల్టిప్లికేషన్ చేయాలి. ఓన్లీ 1 డేకి కావాలా, 2 డేస్ కావాలని తక్కువగా అడిగితే డివిజన్ చేయాలి. Suppose in the question if they are asking to find out the total number of days, total means you have to do addition or else multiplication. Okay, suppose if they are asking only for 1 day, half day, 2 days, 3 days, like that. If they are asking, then we have to do subtraction and the division. Remind it. ఇలా వచ్చింది. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. సో 1 డిజిట్ని మల్టిప్లై చేసాం. 1 into 5 5, 2 1s 2, 8 1s 8, 2 1s 2. నెక్స్ట్ ఇంటూ 5 3s 15, 2 3s 6 + 1 7, 8 3s 24. క్యారీ ఇక్కడ పెట్టుకుంటాం. 2 3s 6 7 8. ఇప్పుడు కౌంట్ చేస్తే మల్టిప్లికేషన్ చేశాక అడిషన్ చేయాలి. 5 + 2 7, 7 + 8 15, 4 + 2 6 + 1 7. సో టోటల్గా మనకి 87,575 స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు పర్ మంత్. ఇన్ని స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాడు అని చెప్తున్నారు. 7th question. A merchant had rupees 78,592 with her. She placed an order for purchasing 40 radio sets at rupees 1,200 each. How much money she left with? సో ఆమె దగ్గర టోటల్గా 78,592 ఉందంట. దాంట్లో 40 రేడియో సెట్స్ తీసుకొనింది. ఎంత టోటల్ అమౌంట్? 78,592లో 40 రేడియో సెట్స్ తీసుకొనింది. ఒక్కొక్క రేడియో ఎంత అని చెప్తున్నారు? 1,200 అని చెప్తున్నారు. సో వాళ్ళు ఫస్ట్ ఏమి ఇచ్చినారో అది రాసుకుందాం. గివెన్ రాసుకుందాం. మనం ఇచ్చింది రాసుకున్నాం. మర్చెంట్ అంటే బిజినెస్ పర్సన్ అంటే సేల్ చేసే అమ్మాయి దగ్గర ఎంత ఉంది? టోటల్గా 78,592 రూపీస్ ఉందంట. సో ఈ డబ్బుతో ఆమె 40 రేడియో సెట్స్ తీసుకొనింది. 40 రేడియో సెట్స్ తీసుకుంది. కానీ ఒక్కొక్క రేడియో ఎంత? 1,200 రూపీస్తో అంటే 1,200 రూపీస్తో 40 రేడియో సెట్స్ తీసుకొనింది. సో హౌ మచ్ ఇట్ కాస్ట్? సో 40 రేడియో సెట్స్ కాస్ట్. సో కాస్ట్ ఆఫ్ 40 రేడియో సెట్స్ ఎంత అవుతుంది? సో కాస్ట్ ఆఫ్ 40 రేడియో సెట్స్ ఈజ్ 40 into 1,200. ఎందుకు 1,200 వచ్చింది? 40 రేడియో సెట్స్ తీసుకున్నారు. విత్ ఈచ్ రూపీస్ 1,200. ఓకేనా? ఇప్పుడు 40 రేడియో సెట్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి 1,200 అని చెప్తున్నారు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? మల్టిప్లికేషన్. 40 zeros 0
అంటే లేకపోతే జీరోతోనే మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ 0 0 0 0 0 0 0 జీరోతో ఏం మల్టిప్లై చేసినా మనకి జీరోనే వస్తుంది. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ 4తో చేద్దాం. 4 0 0 4 0 0 4 2 8 4 1 4. సో యాడ్ చేయండి 8. సో 48,000 వచ్చింది, 48,000 రూపీస్. సో టోటల్గా 40 రేడియో సెట్స్ ఒక్కొక్క విత్ ఈచ్ 1,200 రూపీస్తో మనకి ఎంత అయింది డబ్బులు? 48,000 అయింది. సో ఆమె దగ్గర ఎంత ఉంది? 78,592. సో వాళ్ళు ఏమంటున్నారు? హౌ మచ్ షీ లెఫ్ట్. హౌ మచ్ షీ లెఫ్ట్ అంటే ఏంటి? ఎంత మిగిలింది, ఎంత డబ్బులు మిగిలినాయి. షీ లెఫ్ట్ అన్నా షీ విల్ రిమైన్ అన్నా అమౌంట్ ఎంత మిగిలింది అంటే ఎలా చెప్తాము? సో అమౌంట్ షీ అమౌంట్ లేకపోతే మనీ, షీ విల్ గెట్ రిమైన్ ఆఫ్టర్ పర్చేజ్ ఈజ్ ఎలా చెప్తాము? టోటల్ అమౌంట్ మైనస్ ఇక్కడ ఎంత వచ్చింది ఇది. సో టోటల్ అమౌంట్ మైనస్ కాస్ట్ ఆఫ్ 40 రేడియోస్. సో టోటల్ ఎంత ఉందాం? 78,592 మైనస్ 48,000. సో ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేద్దాం. 78,592 మైనస్ 48,000 295. 8 నుంచి 8 0 తీస్తే 0, 7 నుంచి 4 తీస్తే సో 30. సో 30,592 రూపీస్ ఆమె చేతిలో ఉంది, అంటే అంత డబ్బులు మిగిలినాయి. క్వశ్చన్ చూస్తే ఏ స్టూడెంట్ మల్టిప్లైడ్ 7,236 by 65 ఇన్స్టెడ్ ఆఫ్ మల్టిప్లయింగ్ బై 56. సో ఒక స్టూడెంట్ ఏం చేశాడు అంటే 7,236ని 65తో మల్టిప్లై చేశాడంట. బట్ చెప్పిండేదేమి 56తో మల్టిప్లై చేయండి అంటే 65తో చేశాడు. బై హౌ మచ్ వాజ్ ద ఆన్సర్ గ్రేటర్. సో ఇక్కడ బిగ్గర్ నెంబర్ ఏది? 65. సో 65 బిగ్గర్ నెంబర్ కాబట్టి 65తో మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ గ్రేటరే వస్తుంది. అంటే నేను ఎలా చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ 65తో 7,236 మల్టిప్లై చేస్తే గ్రేటర్ వస్తుందా? 56ని 7,236తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ వస్తుందా? ఆబ్వియస్లీ 65తో మల్టిప్లై చేస్తే గ్రేటర్ వస్తుంది. ఎందుకు? బికాజ్ 65 ఈజ్ అ గ్రేటర్ నెంబర్ కంపేర్ టు ద 56. సో మల్టిప్లై చేశాక ఏది గ్రేటర్ నెంబర్ ఉంది, ఎంత డిఫరెన్స్ ఉంది అనేది బై హౌ మచ్ వాజ్ ద ఆన్సర్ గ్రేటర్ అంటే మనం డిఫరెన్స్ చేసి చెప్పాలా ఎంత గ్రేటర్ ఉంది ఏంటి అనేసి. సో ఫస్ట్ గివెన్ రాసుకుంటాం. స్టూడెంట్ మల్టిప్లైడ్ 7,236 by 65. బట్ మనకి కావాల్సింది యాక్చువల్గా ఏంటి? 7,236ని 56తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కొక్కటే మల్టిప్లికేషన్ చేద్దాం. 7,236 by 65ని మల్టిప్లై చేసి చూద్దాం. సో 1,236 into 65 ఒక్కొక్క నెంబరే మల్టిప్లై చేస్తాం. ఇప్పుడు 5 6 30, 5 3 15, 16 17 18 ఇక్కడ యూనిట్స్ ప్లేస్ ఇక్కడ పెట్టుకుంటాం. నెక్స్ట్ టెన్స్ ప్లేస్ ఇక్కడ పెట్టి క్యారీ చేస్తాం. నెక్స్ట్ 5 2 10, 10 + 1 11, 5 7 35, 35 + 1 36. నెక్స్ట్ ఇప్పుడు 6తో చేయాలి. 6 6 36 క్యారీ పైన పెట్టుకుందాం. నెక్స్ట్ 6 3 18 ప్లస్ ఇక్కడ క్యారీ ఏముంది? 3 ఉంది. 18 + 3 19 20 21. నెక్స్ట్ 6 2 12 13, 6 2 12 ఇక్కడ ఎంత ఉంది? క్యారీ 2. సో 13 14 క్యారీ 1. నెక్స్ట్ 6 7 42, 42 + 1 43 వచ్చిందని యాడ్ చేస్తాం. 0 8 + 6 14, 1 + 1 3, 6 + 4 10, 3 + 3 6, 6 + 1 7 and 4. సో మనకి ఎంత వచ్చింది? 4,70,340. 4,70,340 ఏ దాంతో? 65తో మల్టిప్లై చేసింటే ఇంత వచ్చింది. ఇప్పుడు 56తో మల్టిప్లై చేద్దాం. 7,236 into 56. ఇప్పుడు సేమ్ అదే 6 6 36.
సో 6 ఇక్కడ పెట్టాలా, 1s ఇక్కడ పెట్టాలా, 10s ఇక్కడ పెట్టుకోవాలి. 6 3s 18, 18 + 3 19, 20, 21 2 క్యారీ. నెక్స్ట్ 6 2s 12, 13, 14. నెక్స్ట్ 6 7s 42, 42 + 1 43. నెక్స్ట్ 5 6s 30, 5 6s 30 పెట్టామా, మళ్ళీ 3 అనేది ఇక్కడ వెళ్తుంది. నెక్స్ట్ 5 3s 15, 16, 17, 18. నెక్స్ట్ 5 2s 10, 10 + 1 11. నెక్స్ట్ 5 7s 35, 35 + 1 36. సో 6 1 8 + 4 12, 3 + 1 4 + 1 5, 6 + 4 10, 3 + 1 4. సో మనకి ఎంత వచ్చింది, 4,05,216. సో ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏది పెద్దది అంటే ఎలా చెప్తారు? సో ఇప్పుడు కంపారిజన్ చేయండి. సో హైయెస్ట్ ప్లేస్ ఏది ఉంది, ల్యాక్స్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఏంటి ఉంది, హైయెస్ట్ నెంబర్ ఇక్కడ 7 ఉంది. నెక్స్ట్ హైయెస్ట్ ప్లేస్ 10,000 ప్లేస్లో 7 ఉంది. ఇక్కడ ఏముంది, 0 ఉంది. సో 7 పెద్దదా 0 పెద్దదా? 7 పెద్దది. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ నెంబర్. సో మనం ఏం చేయాలా, హైయెస్ట్ నెంబర్ నుంచి లోయెస్ట్ నెంబర్ని సబ్ట్రాక్షన్ చేయాలి. సబ్ట్రాక్షన్ ఎందుకు చేయాలి, వాళ్ళు ఏమంటున్నారు, ఎంత డిఫరెన్స్ వచ్చింది, 65తో చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది, 65తో 56తో చేసినప్పుడు ఎంత తేడా వచ్చింది. తేడా అంటే ఎంత బిగ్గర్ నెంబర్, ఈ నెంబర్ ఎంత గ్రేటర్ నెంబర్ అని అడుగుతున్నారు. ఎంత అని ఎలా చెప్తాము? సో డిఫరెన్స్ చేయాలి. 10 నుంచి 6 తీస్తే ఇక్కడ ఏమీ లేదు కాబట్టి మనం బారో తీసుకుంటాం. బారో తీసుకుంటే ఇది 10 అవుతుంది, 4 అనేది 3 అవుతుంది. 10 నుంచి 6 తీస్తే 4, 3 నుంచి 1 తీసేస్తే 2. సో ఇక్కడ ఏముంటుంది, 3 నుంచి 2 తీస్తే 1. సో నెక్స్ట్ ఇక్కడ 0 ఉంది, మళ్ళీ బారో తీసుకుంటే 10 అయింది. 10 నుంచి 5 తీస్తే 5, బారో తీసుకున్నాక ఇదేమవుతుంది 6, 6 నుంచి 0 తీస్తే 6, 4 నుంచి 4 తీస్తే 0. సో మనకి ఎంత మిగిలింది, 65,124. 165,124 అంతా ఈ నంబరు గ్రేటర్. సో కంపేర్ టు దిస్ number is greater than by 65,124.